గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు మామూలుగా అంటే నేను స్ట్రగుల్ ఇప్పుడు ఇంతమందిని అడిగాను ఏంటి కెరియర్ బిగినింగ్లో ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు నువ్వు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి? స్ట్రగుల్స్ ఏం లేవు నాకు. అదొకటి నేను చిన్నప్పుడు ఎక్కువ కష్టపడ్డందుకేమో భగవంతుడు నేను ఏ ఆడిషన్కి వెళ్ళి ఆఫీస్ చేసినా వేషం ఇచ్చేటోళ్ళు, నన్ను రిజెక్ట్ చేసిన ఆఫీసులు తక్కువ. ఓకే ఓకే. చూసిన వెంటనే నా పర్ఫార్మెన్స్ చూస్తే షాక్ అయ్యేటోళ్ళు కదా అందరూ. ఫస్ట్ మీరు కూడా భలే చేస్తుంది అట్లా ఆఫర్లు అట్లా చాలా తక్కువ. అక్కడ కూడా తాగుబోతు చేసేవాడు ఇట్లా. అక్కడ డిఫరెంట్ చేసిన ఒక పోలీస్ స్టేషన్లో పడితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, అలాంటివి చేసిన తాగుబోతు ఎక్కువ మార్క్ కదా. ఇంతమందిలో అమ్మాయి చేస్తాంటే అసలు అదిరిపోతుందని అట్లా బాగా ఆ రకంగా ఆడిషన్ చేసిన దాంట్లో నాకు బెస్ట్గా పేరు వచ్చింది. బెస్ట్ అన్నిట్లో బెస్ట్ కృష్ణవంశీ గారు ఆడిషన్. ఓకే. జగడం పడ్డది, చిన్న సినిమాలు చేస్తున్నా, పార్ట్ టైం జాబులు చేస్తున్నా, స్ట్రగుల్స్లో ఉన్నా. ఉత్తేజ్ గారు మా ఇన్స్టిట్యూట్, మా దీక్షితులు గారు కొడుకులాగా ఆయన ఇన్స్టిట్యూట్కి వచ్చేటోడు ఉత్తేజ్ అన్న. తర్వాత ఇట్లా నేను చేస్తూ జగడం పడ్డది ఇవన్నీ చేస్తున్న టైంలో వీడు బాగా చేస్తాడని కృష్ణవంశీ మహాత్మా ఆడిషన్ జరుగుతుంది. కృష్ణవంశీ గారికి ఆ రోజు అంతా ఆఫీస్లో ఉన్న ఆయనకు రికమెండేషన్లు ఇష్టం ఉండవు. ఆయనకు రికమెండేషన్లు అస్సలు ఇష్టం ఉండవు. ఆ రోజంతా ఆఫీస్లో ఉన్న పరచూరి గారు కృష్ణవంశీ గారు లోపల సిట్టింగ్ మధ్యలో ఎప్పుడో వచ్చిర్రు మాట్లాడదామంటే కుదరలే. లాస్ట్కి వెళ్ళిపోయే టైంలో నేను వెయిటింగ్. ఉత్తేజ్ వచ్చి వంశీ వీడు తాగుబోతు రమేష్ అని బాగా చేస్తానంటే నేను ఇంకా రెడీ ఉన్నా. ఇంకా యాక్షన్ అంటే ఈ లెవెల్లో ఉన్నా. చూద్దాం లేరా అని వెళ్ళిపోయాడు. నీ అమ్మ నాకు భలే కోపం వచ్చింది. నీ అమ్మ అసలు ఆడిషన్ అడిగితే మాత్రం అసలు చంపేద్దు అనే ఫీలింగ్. సరే అని ఉత్తేజాన్ని ఏమన్నా అంటే ఓకేరా మళ్ళీ ఎప్పుడన్నా ఆడిషన్ ఉన్నప్పుడు ధనరాజ్ అని నాతో ఇన్స్టిట్యూట్లో మాకు ఫ్యాకల్టీ టీచర్ ధనరాజు నా ఏజే, అతను అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్. మన ధనరాజు కూడా చూసుకుంటాడంటే సరే అని అప్పుడు ఎక్కడో అమీర్పేటలో అలా అమ్మవారి టెంపుల్ ఉంటుంది అమీర్పేటలో, అక్కడ ఎవరో ఫ్రెండ్స్తో వెళ్ళి షాపింగ్ ఏదో అక్కడికి వెళ్తే ఒక ఫోన్ వచ్చింది, అర్జెంటుగా రావాలి మహాత్మా ఆఫీస్లో ఆడిషన్ జరుగుతుందంటే వెళ్ళిన. ఆడిషన్ దేని జరుగుతుందా? ఆర్టిస్టుల కోసం ఆడిషన్ జరగట్లేదు. జగన్ అన్నది గాంధీ క్యారెక్టర్ కదా. ఒక సాంగ్ ఉంటుంది, ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ అని. ఇప్పుడు శ్యామ్ ఉన్నాడు కదా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కాసర్ల శ్యాము వాళ్ళ టీముని పెట్టుకొని గిజ్జలు కట్టుకొని ఆడిషన్ కృష్ణవంశీ గారు చూస్తారు. వాళ్ళ ఆడిషన్ అయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నన్ను ధనరాజు లోపలి పిలిస్తే వంశీ గారు నువ్వేంటారు ఇక్కడ అన్నాడు. అంటే ఆయనకు తెలుసు ఉత్తేజ్ పంపించిండని. ధనరాజు అంటే సరే అదే ఒకసారి చూస్తాడంటే. అంటే అంతకుముందు కాజా అని అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళంతా నాకు కృష్ణవంశీ గారు కలవక ముందు వీడియో తీస్తారు కదా చూపెట్టడానికి. తాగుబోతు యాక్టింగ్ చేస్తే వాళ్ళందరికీ బాగా నచ్చింది. ఒక క్యారెక్టర్ ఉంది, ఎవరి పేరో రాసుకున్నారు, డేట్లు ఇచ్చిర్రు. ఇప్పుడు సరే చేయి అన్నాడు అంతే. అసలు చేసి పడేస్తే అమ్మ ఎవర్రా అనేది నీ ఏజ్ ఎంత ఉంటుందిరా అన్నాడు. సార్ ఇట్టిది పరిస్థితి అంటే ఓకే బయట ఉండరా అన్నాడు. కట్ చేస్తే 30 రోజులు డేట్లు ఇచ్చారు. అట్లా మహాత్మా పడ్డది. మహాత్మలో మహాత్మలో ప్రతిరోజు ఎవరు సెట్కి వచ్చినారు. రవితేజ గారు వస్తే ఆయన విలువ తాగుబోతు రమేష్ వీడు తాగుబోతు యాక్టింగ్ అదిరిపోతుంది. శ్రీకాంత్ గారికి ఫస్ట్ ఇంట్రడక్షన్ తాగుబోతు. బ్రహ్మానందం గారు నాకు కనెక్ట్ అయింది అక్కడ. 25-26 రోజుల తర్వాత బ్రహ్మానందం గారిది ఒక సీన్ ఉంటుంది, ఆయన కాంబినేషన్ చేయాలి. అంతకుముందు నన్ను అందరూ బ్రహ్మానందం గారితో బాగుండాలి, అసలు ఆయన కొత్త వాళ్ళని అసలు ఓవర్వాడి దగ్గర రానియాడు ఇవన్నీ చెప్పి భయపెట్టించారు. అయినా కూడా నా పట్టు తాగుబోతు కదా, కానీ బాగా చేస్తే బాగా ఎంకరేజ్ చేస్తే ఒకటి ఉంది. కట్ చేస్తే నేను రెడీ అయినా, బ్రహ్మానందం గారు దిగిండు, జబ్ షాట్లు పడుతున్నా అంటే నా ఫీలింగ్. నేను వెయిటింగ్. కట్ చేస్తే కృష్ణవంశీ గారు డాడీ అంటారు బ్రహ్మానందం గారు అప్పుడప్పుడు. డాడీ ఇగో వీడు తాగుబోతు రమేష్ అని, వీడు ఒక తెలుగు ఇండస్ట్రీని 10 సంవత్సరాలు వెళ్తాడు అన్నాడు అప్పుడే ఆయన. అంటే ఎంత నమ్మకం చూడు. అంటే బ్రహ్మానందం గారు తెలియనప్పుడు ఆయన స్టార్ కదా, అవునా వంశీ అని సపరేట్ ఉన్నాడు. కట్ చేస్తే ఆ సీన్లో శ్రీకాంత్ను కొడతాడు. శ్రీకాంత్ అని తెలియదు. కొడితే అప్పుడు మా దాసమే కొడతావరా అని 2 అడుగులు వేసిన అంతే. ఆపిండు బ్రహ్మానందం గారు. ఆపే బాబు ఒరి నీ అమ్మ ఎప్పుడు వంశీ లంజ కొడుకు అసలు చేయరా అప్పుడు. అంటే బ్రహ్మానందం గారు కృష్ణవంశీ గారు చెప్తే ఏమనుకుంటాడు, ఆయన పెద్ద స్టారు, ఎవడో కొత్తోడు వచ్చి ఇప్పుడు అంటే ఎవరికైనా ఎట్లుంటుంది. అలాంటిది అలా 2 అడుగులు వేసి డైలాగ్ చెప్తే ఆపి అమ్మ ఎప్పుడు వంశీ టాటా చేయంటే అప్పుడు తాగుబోతు యాక్టింగ్ చేస్తే నీ అమ్మ ఏ ఊర్రా అనేది అని. ఆ రోజు నుంచి బ్రహ్మానందం గారు ఇప్పటికి మొన్న అమెరికాకి వెళ్ళిన బ్రహ్మానందం గారితో నా లైఫ్లో ది బెస్ట్ ట్రిప్ అది.
అంటే ఆడిషన్కు అంత ప్రియారిటీ ఉండే అప్పుడు. ఈ జనరేషన్ ఆడిషన్లు మారిపోయినాయి కదా, అంటే యూట్యూబ్లో స్కిట్లు చేసి రావచ్చు, జబర్దస్త్ ప్లాట్ఫామ్ ఉంది ఇప్పుడు. అప్పుడు మాకు అది లేదు కదా, ఇప్పుడు ఈజీ అయిపోయింది. అప్పుడు ఒక ఆడిషన్ అసలు ఒక ఆడిషన్ చేసి సెలెక్ట్ అయ్యి ఓకే అంటే ఇంట్లో అన్నలకు ఫోన్ చేసి ఏడ్చిన రోజులు ఉన్నాయి. అప్పుడు ఎట్లుంటుంది, అంటే పిచ్చిగా ఊరుకు యాక్టర్ అవుతా అని చెప్పొచ్చి సెలెక్ట్ అవ్వడమే గొప్ప విషయం అప్పుడు వాస్తవానికి. Please subscribe to Please subscribe for more videos.